ఫ్రెండ్స్, గర్భగుడి లేని దేవాలయం ఎప్పుడైనా చూశారా? తలుపులు లేని ఆలయాన్ని దర్శించారా? పైకప్పు కూడా లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నడి రోడ్డు మీదే భక్తుల కోసం కొలువై ఉన్న దేవత గురించి విన్నారా? సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా ఆకాశాన్ని తాకే రాజగోపురాలు, పటిష్టమైన రాతిగోడలు, మూసి ఉంచే గర్భగుడి తలుపులు కనిపిస్తాయి. దేవుడిని చూడాలంటే క్యూ లైన్లో గంటలు తరబడి నిలబడి తీరా గర్భగుడి దగ్గరికి వెళ్ళాక పూజారిగారు ఆరతిస్తుంటే దూరం నుండే దండం పెట్టుకొని వెనక్కి వచ్చేస్తాం. కాని ఇక్కడ అమ్మవారికి ఒక చెయ్యి ఉండదు. అయినా సరే లక్షలాది మంది భక్తులు ఆ తల్లిని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలుస్తారు. అసలు ఆ తల్లికి చెయ్యెందుకు లేదు? గర్భగుడి ఎందుకు కట్టలేదు? విశాఖపట్నం ప్రజల్ని ఒకప్పుడు భయపెట్టిన ప్రేగు వ్యాధికి ఈ అమ్మవారికి ఉన్న సంబంధమేమిటి? ఈరోజు మన వీడియోలో వైజాగ్ సిటీ నడిబొడ్డున కొలువై ఉన్న శక్తి స్వరూపిణి విశాఖపట్నం ఇలవెలుపు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్రని, ఆ తల్లి మహిమల్ని కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తల్లి ఆశీస్సులు పొందండి. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకు కలిగే ఫీలింగ్ వేరు. ఎందుకంటే ఇక్కడ మనకు దేవతకి మధ్య అడ్డుగా ఎవ్వరూ ఉండరు. సాక్షాత్తు ఆ దేవతకి మన చేతులతో తాకి పూజించే అదృష్టం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అవును, మీరు విన్నది నిజమే. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారిని భక్తులే స్వయంగా తాకి తమ చేతులతో పసుపు రాసి కుంకుమ పెట్టి పూలు సమర్పించి పూజించుకోవచ్చు. ఒక తల్లికి బిడ్డలు ఎలాగైతే ప్రేమగా సేవ చేసుకుంటారో ఇక్కడ భక్తులు కూడా అమ్మవారిని అంత ఆప్యాయంగా చూసుకుంటారు. అందుకేనేమో ఆ తల్లి భక్తులకి అంత దగ్గరైంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుడి చేతిలో ఒక తామర మొగ్గను పట్టుకొని మనకు దర్శనమిస్తారు. కాని అమ్మవారి ఎడమ చెయ్యి అనగా వామహస్తం మాత్రం ఉండదు. ఇదే ఈ ఆలయం వెనక ఉన్న అతిపెద్ద మిస్టరీ. ఒక శక్తి స్వరూపునికి, సర్వ అలంకార భూషితురాలికి ఒక చెయ్యి లేకపోవడమేమిటి? దీని వెనక రెండు బలమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో తెలిస్తే గూస్బంప్స్ రావడం పక్కా. మొదటి కథనం పురాణాలకు సంబంధించింది. పూర్వం ఒక సంపన్నుడైన బ్రాహ్మణుడు కాశీయాత్రకు వెళుతూ విశాఖపట్నం చేరుకుంటాడు. అలసిపోయిన అతడు అక్కడ ఉన్న ఒక బావిలో స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సాక్షాత్తు ఆ అమ్మవారు ప్రత్యక్షమవుతారు. నేను కలియుగంలో భక్తుల కోరికలు తీర్చడానికి వచ్చాను, నన్ను ఇక్కడే ప్రతిష్ఠించు అని ఆ బ్రాహ్మణుడిని కోరుతుంది. కాని కాశీకి వెళ్లాలనే తొందరలో ఉన్న ఆ బ్రాహ్మణుడు, నన్ను మన్నించు తల్లి, నేను కాశీకి వెళ్ళాలి అని ప్రాధేయపడతాడు. అమ్మవారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తన చేతిలో ఉన్న ఆయుధంతో అతన్ని సంహరించబోతుండగా ఆ బ్రాహ్మణుడు పరమశివుణ్ణి వేడుకుంటాడు. శివుడు ప్రత్యక్షమై శాంతించమని అమ్మవారిని కోరుతూ ఆ ఆయుధాన్ని పట్టుకున్న అమ్మవారి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండిస్తాడంట. ఆ తర్వాత కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించమని ఆదేశిస్తాడు. అందుకే ఇక్కడున్న అమ్మవారికి ఎడమ చెయ్యి ఉండదని పురాణ కథనం. ఇక రెండో కథనం చరిత్రకు సంబంధించింది. పూర్వం విశాఖపట్నాన్ని పాలించిన రాజులకు అమ్మవారు ఇలవెలుపు. ఇక్కడ ఒక కోట బురుజు ఉండేదంట. అందుకే ఈ ప్రాంతానికి బురుజుపేట అని పేరొచ్చింది. శత్రురాజులు వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని కాపాడడం కోసం రాజులు ఆ విగ్రహాన్ని ఒక బావిలో దాచారంట. ఆ కంగారులోనో లేదా బావిలో పడిసినప్పుడు విగ్రహం యొక్క చెయ్యి విరిగిపోయి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తారు. అలా బావిలో ఉండిపోయిన అమ్మవారు 1912వ సంవత్సరంలో బయటపడ్డారు. ఒక భక్తురాలి కలలో కల్పించి, నేను బావిలో ఉన్నాను, నన్ను బయటకు తీయండి అని చెప్పారంట. ఆ భక్తురాలు బావిలో చూడగా ఒక దివ్యమైన వెలుగు కనిపించిందంట. అలా అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసి రోడ్డు పక్కనే ప్రతిష్ఠించారు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. అమ్మవారు బయటపడిన కొన్నేళ్లకి, అంటే 1917వ సంవత్సరంలో విశాఖపట్నంలో ఒక ఘోరం జరిగింది. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఊరు ఒకేసారిగా మృత్యుఘోషతో నిండిపోయింది. ఇటు చూసినా అర్తనాదాలే. విశాఖవాసుల ప్రాణాలు పిట్టలా రాలిపోతున్నాయి. కారణం తెలియక, చుట్టుపక్కల ఏం జరుగుతోందో తెలియని అయోమయం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనం ఊరు విడిచి పారిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా చేతులెత్తేశాయి. అప్పటి విశాఖ మున్సిపాలిటీ ఒక ప్రకటన కూడా చేసింది. పరిస్థితి చేయి దాటిపోతోంది, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని. అసలు ఉన్నట్టుండి ఈ మహమ్మారి ఎందుకు పట్టి పీడిస్తోంది? మేము చేసిన తప్పేమిటి అని ప్రజలు తలలు పట్టుకున్నారు. అప్పుడే వాళ్లకి ఒక విషయం గుర్తుకు వచ్చింది. అది వాళ్లు చేసిన ఒక పెద్ద తప్పు. నగరాన్ని అభివృద్ధి చేయాలి, రోడ్లు వెడల్పు చేయాలి అనే ఉద్దేశంతో రోడ్డు పక్కన ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని తీసి ఒక మూలన పడేశారు అధికారులు. సాక్షాత్తు ఆ తల్లికి స్థానచలనం కలిగించడం వల్లే ఈ మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తోంది అని ప్రజలు గట్టిగా నమ్మారు. ఇక ఆలస్యం చేయలేదు. ఊరంతా ఏకమై అమ్మవారి విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో, అంటే ఇప్పుడున్న చోట ప్రతిష్ఠించారు. తల్లి, మా తప్పుని మన్నించు, మమ్మల్ని కాపాడు అని వేడుకున్నారు.
ఇది సైన్స్కు కూడా అందని మిస్టరీ. ఎప్పుడైతే అమ్మవారిని తిరిగి ప్రతిష్ఠించారో కొద్ది రోజుల్లోనే ఆ భయంకరమైన ప్లేగు వ్యాధి విశాఖ నగరం నుంచి మాయమైపోయింది. మృత్యువు అంచుల దాకా వెళ్లిన జనం మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. అది అమ్మవారి మాయమో యాదృచ్ఛికమో తెలియదు కాని ఆ రోజునుంచి విశాఖ ప్రజలకి ఆ అమ్మవారే ప్రాణం. ఆమెను తమ ఇంటి పెద్ద కూతురులా, తమని కాపాడే కవచంలా భావించడం మొదలుపెట్టారు. ఇంతటి శక్తివంతమైన అమ్మవారికి గుడి ఎందుకు లేదు, పైకప్పు ఎందుకు కట్టలేదు అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి చాలాసార్లు గుడి కట్టడానికి, పైన స్లాబ్ వేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ పైన కప్పు వేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ అది కూలిపోవడమో లేదా ఏదో ఒక ఆటంకం రావడమో జరిగిందంట. అమ్మవారే నాకు ఏ అడ్డంకులు వద్దు, నేను ప్రకృతి ఒడిలో నా భక్తులకి దగ్గరగా ఇలాగే ఉంటాను అని చెప్పిందంట. అందుకే ఇప్పటికీ కేవలం కొబ్బరి ఆకుల పందిరి కింద బహిరంగంగానే అమ్మవారు దర్శనమిస్తారు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఆ తల్లి అక్కడే చిరునవ్వుతో మనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ భక్తుల నమ్మకం ఎలా ఉంటుందంటే, విశాఖలో ఎవరు బంగారం కొన్నా సరే ముందు అమ్మవారి దగ్గరకు తెచ్చి ఆమె పాదాల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాకే ధరిస్తారు. ఇంట్లో పెళ్లి జరిగితే మొదటి శుభలేఖ ఆ తల్లికే. పుట్టిన బిడ్డకు బారసాలైనా ముందు ఆ తల్లి ఒడిలో బిడ్డను పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇది భయం కాదు, ఇది భక్తికి మించిన ప్రేమ. మా ఇంట్లో మనిషి అనే ఆప్యాయత. కనక మహాలక్ష్మి అంటేనే బంగారు తల్లి. ఆ తల్లికి గురువారమంటే మహా ఇష్టం. ముఖ్యంగా మార్గశిరమాసం వస్తే విశాఖపట్టణమంతా పండగ వాతావరణమే. ఏటా మార్గశిరమాసంలో నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెలలో వచ్చే గురువారాలైతే ఇసుక వేస్తే రాలనంత జనముంటారు. 24 గంటలు అమ్మవారి దర్శనముంటుంది. సంతానం లేనివారు, పెళ్లి కానివారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి మనసారా తల్లిని తలుచుకొని స్వయంగా పసుపు కుంకుమలతో పూజ చేస్తే చాలు, కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ చేసే సామూహిక కుంకుమార్చనలు, అన్నదానాలు చూస్తే మనసుకి ఏదో తెలియని ప్రశాంతత దొరుకుతుంది. కోట్లు ఖర్చు పెట్టి కట్టి ఆలయాల్లో దొరకని ప్రశాంతత పైకప్పు కూడా లేని ఈ చిన్న మండపంలో దొరుకుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మా అని పిలిస్తే నేను ఉన్నాను అని అభయమిచ్చే ఆ కనక మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. మీలో ఎంతమందికి ఆ తల్లిని దర్శించుకునే అదృష్టం కలిగిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జై కనక మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. ఆ తల్లి దీవెనలు పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆలయ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.